Hello friends, good morning to all. Welcome back to my channel. Friends, I'm Srinivas. Last previous classes I taught double H type questions and three simple tenses, and then after I taught three continuous tenses. Today I would like to teach you three perfect tenses. I would like to teach on three perfect tenses. Friends, why should we know questions? Why should we learn questions? Questions ఎందుకు నేర్చుకోవాలి? అతడు ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ అతడు ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా అడగాలంటే క్వశ్చన్స్ రావాలి. చాలామంది పాజిటివ్ స్టేట్మెంట్స్ని తెలుసుకోవడానికి ఇష్టపడతారు, కానీ క్వశ్చన్స్ని అడగడము ఇష్టపడరు. మనం క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి? ఎదుటివారిని సంధించేటప్పుడు, తో మాట్లాడేటప్పుడు మనం క్వశ్చన్స్ అడగాలి. అలా అడిగితేనే మన క్వశ్చన్స్ అడగడానికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాం. అతడు వచ్చాడా? ఆమె వచ్చిందా? అతడు వస్తాడా? అతడు వస్తున్నాడా? ఎప్పుడు వస్తున్నాడు? ఎప్పుడు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఇటువంటి క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలాగ క్వశ్చన్స్ని ఇన్స్టిట్యూట్లో డైలీ స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేయిస్తాం. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్లో నెగిటివ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు నేను ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ త్రీ టెన్స్ని ఒకేసారి టీచ్ చేయబోతున్నాను. ఈ మూడు టెన్స్ని ఏ విధంగా టీచ్ చేస్తున్నారో మీరు వినండి. వినడమే కాదు, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ అ పర్ఫెక్ట్. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఈజీలీ యూ కెన్ స్పీక్. ఫ్రెండ్స్, లిసన్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, present perfect, past perfect, future perfect. Present perfect, past perfect, future perfect. వీటి మీద డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ని నేను ఈరోజు టీచ్ చేస్తున్నాను. మీరు వినండి ఫ్రెండ్స్, మీరు విని ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ హ్యావ్ యూ taken? What have you taken just now? What have you taken just now? నువ్వు ఇప్పుడు ఏం తీసుకున్నావు? జస్ట్ నౌ, దిస్ ఇస్ ద కీవర్డ్. ఇప్పుడే. నువ్వు ఇప్పుడు ఏం తీసుకున్నావు? వాట్ హ్యావ్ యూ టేకెన్ జస్ట్ నౌ? ఆన్సర్ ఏంటిది? ఐ హ్యావ్ టేకెన్ కాఫీ just now. I have taken coffee just now. నేను ఇప్పుడు కాఫీ తీసుకున్నాను. నెక్స్ట్, దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో. నెక్స్ట్, వాట్ హ్యాడ్ యూ టేకెన్ బై దిస్ టైమ్ yesterday? వాట్ హ్యాడ్ యూ టేకెన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? నువ్వు నిన్న ఈ సమయానికి ఏం తీసుకున్నావు, లేకుంటే ఏం తీసుకొని ఉన్నావు? వాట్ హ్యాడ్ యూ టేకెన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? ఐ హ్యాడ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికి
కాఫీ తీసుకున్నాను లేకుంటే తీసుకొని ఉన్నాను అని చెప్పాలి. నెక్స్ట్ ఫ్యూచర్. వాట్ విల్ యూ హ్యావ్, వాట్ విల్ యూ హ్యావ్ టేకెన్ by 9 o'clock tomorrow. What will you have taken by 9 o'clock tomorrow? రేపు 9 గంటలకల్లా మీరు ఏం తీసుకుని ఉంటారు అని అర్థం. I will have taken coffee by 9 o'clock tomorrow. I will have taken coffee by 9 o'clock tomorrow. రేపు నేను 9 గంటలకల్లా కాఫీ తీసుకొని ఉంటాను. ఇది ఫ్రెండ్స్ వాట్ మీద అడిగాను. వాట్. నెక్స్ట్ వాట్. వేర్. ఇప్పుడు ప్లూరల్స్ ముందు హ్యావ్ వాడాలి. ప్లూరల్స్ ముందు ఐ, వి, యూ, దే వాటి ముందు హ్యావ్ వాడాలి. మీకు డౌట్ రావచ్చు, ఐ అనేది సింగులర్ కదా సార్, మరి వాటి ముందు హ్యావ్ ఎందుకు వాడుతున్నారంటే ఐ సింగులరే కానీ ఐ ప్లూరల్స్తో చెత్తకడుతుంది. ఇప్పుడు హ్యాజ్ ఎప్పుడు వాడాలి? బిఫోర్ థర్డ్ పర్సన్ సింగులర్స్. థర్డ్ పర్సన్ సింగులర్స్ ముందు హ్యాజ్ వాడాలి. అతడు ఇంతకు ముందు లేకుంటే ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళాడు అతడు? వేర్ హ్యాజ్ హీ gone. Before just లేకపోతే just before. Where has he gone? Before just. అతడు ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళాడు? Where has he gone? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ చేంజ్ అయింది. ఇక్కడ ఎందుకు హెల్పింగ్ వర్బ్ చేంజ్ అయింది? హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. Where has he gone before just? Answer. He has gone to Hyderabad before just. అతడు ఇంతకు ముందే హైదరాబాద్కు వెళ్ళాడు. He has gone to Hyderabad before just. Next. Where. ఇక్కడ అన్నిటికీ ఒకే ఒక హెల్పింగ్ వర్బ్ had. Where had he gone by 5 o'clock yesterday? అతడు నిన్న 5 గంటలప్పుడు లేకుంటే 5 గంటల సమయానికి ఎక్కడికి వెళ్ళాడు లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు? ఆన్సర్. He had gone to Hyderabad by 5 o'clock yesterday. అతడు నిన్న 5 గంటలకి హైదరాబాద్కి వెళ్ళాడు. నెక్స్ట్ వేర్. ఇందులో అన్నిటికీ సేమ్. వేర్ విల్ ఈ హ్యావ్ gone by this time tomorrow. రేపు ఈ సమయానికల్లా అతడు రేపు ఎక్కడికి వెళ్ళేసి ఉంటాడు అని చెప్పినప్పుడు ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. He will have gone to Singapore by this time tomorrow. అతడు రేపు ఈ సమయానికల్లా అతడు సింగపూర్కు వెళ్ళి ఉంటాడు. నెక్స్ట్ when has she come to institute? When has she come to institute? ఆమె ఇన్స్టిట్యూట్కి ఎప్పుడు వచ్చింది? ఆన్సర్. She has come to institute just now. ఆమె ఇప్పుడే ఇన్స్టిట్యూట్కి వచ్చింది. ఆమె నిన్న ఏ సమయానికి ఇన్స్టిట్యూట్కి వచ్చింది? When
had she come to institute? When had she come to institute? By this time yesterday. When had she come to institute yesterday? ఆమె నిన్న ఇన్స్టిట్యూట్కి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఆన్సర్, she had come to institute by this time yesterday. By this time yesterday. ఆమె నిన్న ఈ సమయానికి ఇన్స్టిట్యూట్కి వచ్చింది. ఆమె రేపు ఇన్స్టిట్యూట్కి ఎప్పుడు వస్తుంది? ఇన్స్టిట్యూట్కి ఎప్పుడు వస్తుంది? వెన్ విల్ షీ వచ్చేసి ఉంటుంది. ఎప్పుడు వచ్చి ఉంటుంది? వెన్ విల్ షీ హ్యావ్ కమ్ టు ఇన్స్టిట్యూట్ వెన్ విల్ షీ హ్యావ్ కమ్ టు ఇన్స్టిట్యూట్ టుమారో. ఆమె ఎప్పుడు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఉంటుంది? షీ విల్ హ్యావ్ come to institute by this time tomorrow. రేపు ఈ సమయానికి ఆమె ఇన్స్టిట్యూట్కి వచ్చేసి ఉంటుంది. ఫ్రెండ్స్, వాట్, వేర్, వెన్. వాట్ హ్యావ్ యూ టేకెన్ జస్ట్ నౌ అంటే నువ్వు ఇప్పుడు ఏం తీసుకున్నావు? హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. వాట్ హ్యాడ్ యూ టేకెన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నువ్వు నిన్న ఈ సమయానికి ఏం తీసుకున్నావు? ఐ హ్యాడ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికి కాఫీ తీసుకొని ఉన్నాను. వాట్ విల్ యూ హ్యావ్ టేకెన్ బై 9 o'clock టుమారో? రేపు 9 గంటలకల్లా ఏం తీసుకొని ఉంటావు అని అంటే ఐ విల్ హ్యావ్ టేకెన్ కాఫీ బై 9 o'clock టుమారో. రేపు 9 గంటలకల్లా నేను కాఫీ తీసుకొని ఉంటాను. నెక్స్ట్, వేర్ హ్యాస్ హీ గాన్ బిఫోర్ జస్ట్? అతడు ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళాడు? హీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ బిఫోర్ జస్ట్. అతడు ఇంతకుముందు హైదరాబాద్కి వెళ్ళాడు. వేర్ హ్యాడ్ హీ గాన్ బై 5 o'clock ఎస్టర్డే? అతడు నిన్న 5 గంటల సమయానికి ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు? ఈ హ్యాడ్ గాన్ టు హైదరాబాద్ బై 5 o'clock ఎస్టర్డే. అతడు నిన్న 5 గంటలకి హైదరాబాద్కి వెళ్ళి ఉన్నాడు. వేర్ విల్ హీ హ్యావ్ గాన్ బై దిస్ టైమ్ టుమారో? రేపు ఈ సమయానికల్లా అతడు రేపు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ విల్ హ్యావ్ గాన్ టు సింగపూర్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైం కల్లా అతడు సింగపూర్కి వెళ్ళి ఉంటాడు. నెక్స్ట్, వెన్ హ్యాస్ షీ కమ్ టు ఇన్స్టిట్యూట్? అతడు ఇన్స్టిట్యూట్కి ఎప్పుడు వచ్చాడు? ఈ హ్యాస్ కమ్ టు ఇన్స్టిట్యూట్ జస్ట్ నౌ. అతడు ఇప్పుడే ఇన్స్టిట్యూట్కి వచ్చాడు. వెన్ హ్యాడ్ షీ కమ్ టు ఇన్స్టిట్యూట్ ఎస్టర్డే? అతడు నిన్న ఏ సమయానికి ఇన్స్టిట్యూట్కి వచ్చి ఉన్నాడు? ఆమె వచ్చింది. షీ హ్యాడ్ కమ్ టు ఇన్స్టిట్యూట్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికి ఇన్స్టిట్యూట్కి వచ్చి ఉంది. వెన్ విల్ షీ హ్యావ్ కమ్ టు ఇన్స్టిట్యూట్ టుమారో? ఆమె రేపు ఎప్పుడు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఉంటుంది? షీ విల్ హ్యావ్ కమ్ టు ఇన్స్టిట్యూట్ బై దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు ఈ సమయానికి ఇన్స్టిట్యూట్కి వచ్చి ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వై. Why have you joined in Grace Spoken English Institute? Why have you joined in Grace Spoken English Institute recently? రీసెంట్లీ అంటే ఈ మధ్యకాలంలో. రీసెంట్గా లేకుంటే ఈ మధ్యకాలంలో నువ్వు ఎందుకు గ్రేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావు? ఆన్సర్, ఐ హ్యావ్ జాయిన్డ్ ఇన్ గ్రేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ to learn English. Next, why had you
వై హ్యాడ్ యూ గాన్ టు సికింద్రాబాద్ by 4 o'clock yesterday. నువ్వు నిన్న 4 గంటలకి సికింద్రాబాద్కి ఎందుకు వెళ్ళావు, లేకపోతే ఎందుకు వెళ్ళి ఉన్నావు? I had gone to Secunderabad to watch a movie. I had gone to Secunderabad to watch a movie by 4 o'clock yesterday. Next, why will you have gone to USA by this time నెక్స్ట్ ఇయర్? వచ్చే సంవత్సరం ఈ సమయానికి నువ్వు యుఎస్ఏకి ఎందుకు వెళ్ళి ఉంటావు? ఐ విల్ హ్యావ్ గాన్ టు యుఎస్ఏ టు ఎర్న్ మనీ బై దిస్ టైమ్ next year. By this time next year. Next, who? Who has attended an interview just now. Who has, who ని ఇక్కడ సింగులర్గా కన్సిడర్ చేసాం. Who has attended an interview just now. ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎవరు అటెండ్ అయ్యారు? నెక్స్ట్, రాము హ్యాస్ attended an interview just now. Next, who had written an exam by 5 o'clock yesterday. నిన్న 5 గంటలకల్లా ఎవరు ఎగ్జామ్ రాసి ఉన్నారు, లేకపోతే రాశారు? నెక్స్ట్, అనిల్ had written an exam by 5 o'clock yesterday. By 5 o'clock yesterday. నిన్న అనిల్ 5 గంటలకల్లా ఎగ్జామ్ రాసి ఉన్నాడు. నెక్స్ట్, who will have written an exam by this time tomorrow. రేపు ఈ సమయానికల్లా ఎవరు ఎగ్జామ్ రాసి ఉంటారు, లేకుంటే రాసేస్తారు అని. నెక్స్ట్, మై ఫ్రెండ్ will have written an exam by this time tomorrow. రేపు మా ఫ్రెండు ఈ సమయానికల్లా ఎగ్జామ్ రాసి ఉంటాడు. నెక్స్ట్, whom has he worked with recently? Whom has he worked with recently? రీసెంట్గా అంటే ఈ మధ్య కాలంలో అతడు ఎవరితో పని చేశాడు? నెక్స్ట్, he has worked with his friend recently. అలా ఫ్రెండ్తో
వాళ్ళ ఫ్రెండ్తో రీసెంట్గా అతడు పనిచేశాడు. నెక్స్ట్, whom had he gone to USA with? By this time last year. పోయిన సంవత్సరం ఈ సమయానికి అతడు ఎవరితో యుఎస్ఏకి వెళ్ళాడు లేకపోతే వెళ్ళి ఉన్నాడు? He had gone to USA with his friend by this time last year. పోయిన సంవత్సరం ఈ సమయానికి వాళ్ళ ఫ్రెండ్తో అతడు యుఎస్ఏకు వెళ్ళి ఉన్నాడు. నెక్స్ట్, whom will he have asked money? Whom will he have asked money? By January. జనవరి కల్లా అతడు ఎవరిని డబ్బులు అడిగి ఉంటాడు. నెక్స్ట్, he will have asked money his friends by January. జనవరి కల్లా అతడు వాళ్ళ ఫ్రెండ్ని డబ్బులు అడిగి ఉంటాడు. వన్స్ అగైన్ లిసన్ హియర్ ఫ్రెండ్స్. Why have you joined in Grace Spoken English Institute recently? ఎందుకు రీసెంట్గా గ్రేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావు? I have joined in Grace Spoken English Institute to learn English. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి గ్రేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. Why had you gone to Secunderabad by 4 o'clock yesterday? నువ్వు నిన్న 4 గంటలకల్లా ఎందుకు సికింద్రాబాద్కు వెళ్ళి ఉన్నావు? I had gone to Secunderabad to watch a movie by 4 o'clock yesterday. నేను సినిమా చూడడానికి నిన్న 4 గంటలకల్లా సికింద్రాబాద్కు వెళ్ళి ఉన్నాను. Why will you have gone to USA by this time next year? వచ్చే సంవత్సరం ఈ సమయానికి లేకుంటే ఈ సమయానికల్లా నువ్వు యుఎస్ఏకి ఎందుకు వెళ్ళి ఉంటావు? I will have gone to USA to earn money by this time next year. డబ్బు సంపాదించడానికి వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నేను వెళ్ళి ఉంటాను. నెక్స్ట్, who has attended an interview just now? ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎవరు అటెండ్ అయ్యారు? రాము has attended an interview just now. రాము ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యింది ఇప్పుడు. Who had written an exam by 5 o'clock yesterday? నిన్న 5 గంటలకల్లా ఎగ్జామ్ ఎవరు రాశారు? అనిల్ had written an exam by 5 o'clock yesterday. నిన్న 5 గంటలకల్లా అనిల్ ఎగ్జామ్ రాసి ఉన్నాడు. Who will have written an exam by this time tomorrow? రేపు ఈ సమయానికల్లా ఎగ్జామ్ ఎవరు రాసి ఉంటారు? My friend will have written an exam by this time tomorrow. మా ఫ్రెండ్ ఈ టైం కల్లా రేపు ఎగ్జామ్ రాసి ఉంటాడు. Whom has he worked with recently? అతడు ఈ మధ్య కాలంలో ఎవరితో పని చేశాడు? He has worked with his friend recently. అతడు వాళ్ళ ఫ్రెండ్తో రీసెంట్గా వర్క్ చేశాడు. Whom had he gone to USA with by this time last year? పోయిన సంవత్సరం ఈ సమయానికి అతడు ఎవరితో కలిసి అమెరికాకు వెళ్ళి ఉన్నాడు? He had gone to USA with his friend by this time last year. వాళ్ళ ఫ్రెండ్తో కలిసి లేకపోతే వాళ్ళ ఫ్రెండ్తో పోయిన సంవత్సరం ఈ సమయానికి అతడు అమెరికాకు వెళ్ళి ఉన్నాడు. Whom will he have asked money by January? జనవరి కల్లా అతడు ఎవరిని డబ్బులు అడిగి ఉంటాడు? He will have asked money to his friend. He will have asked money to his friends by January. జనవరి కల్లా వాళ్ళ ఫ్రెండ్ని డబ్బులు అడిగి ఉంటాడు. దిస్ ఇస్ who friends. Yes friends. Next, whose. Next, whose book have you taken? Whose book have you taken? నువ్వెవరి పుస్తకం తీసుకున్నావు? I have taken Anil's book
అపాస్ట్రఫీ ఎస్ ఉండాలి, అంటే అనిల్ యొక్క బుక్ని తీసుకున్నాను. నెక్స్ట్, whose car had you driven? నువ్వు ఎవరి కారు నడిపావు. నెక్స్ట్, I had driven my friend's car. మా స్నేహితుని యొక్క కార్ని నడిపినాను. నెక్స్ట్, whose bike will you have taken to go to Hyderabad? నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి ఎవరి బైక్ను తీసుకొని ఉంటావు? I will have taken my brother's bike to go to Hyderabad. Whose. Next, in which college has he completed his degree recently? రీసెంట్గా అతడు ఏ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు? He has completed his degree in Srivani Degree College. He has completed his degree in Srivani Degree College. Next, in which hotel had he taken lunch yesterday? అతడు నిన్న ఏ హోటల్లో లంచ్ చేశాడు? He had taken lunch in Taj Banjara hotel yesterday. తాజ్ బంజారా హోటల్లో అతను లంచ్ చేశాడు. నెక్స్ట్, in which ground will Virat Kohli played? In which ground will Virat Kohli have played? విరాట్ కోహ్లీ ఏ గ్రౌండ్లో క్రికెట్ ఆడి ఉంటాడు? నెక్స్ట్, విరాట్ కోహ్లీ హ్యావ్ ప్లేడ్ ఇన్ రాజీవ్ గాంధీ గ్రౌండ్ ఆర్ స్టేడియం. విరాట్ కోహ్లీ will have played in Rajiv Gandhi Stadium or ground. Next, how? Who's which, right? Next, how have you practiced English just now? I have practiced English with my friends just now. Okay. I have practiced English with my friends just now.
నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్తో ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేశాను. నెక్స్ట్, హౌ హ్యాడ్ హీ learnt English by November. నవంబర్ కల్లా అతడు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నాడు? he had learnt English with the help of ట్రైనర్ సాయంతో అతడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు బై నవంబర్. నెక్స్ట్, హౌ విల్ హీ హ్యావ్ gone to Delhi by this time tomorrow. రేపు ఈ సమయం కల్లా అతడు ఢిల్లీ ఎలా వెళ్ళి ఉంటాడు? నెక్స్ట్, he will have gone to Delhi by aeroplane by this time tomorrow. అతడు ఏరోప్లేన్ ద్వారా రేపు ఈ సమయానికి వెళ్ళి ఉంటాడు. ఫ్రెండ్స్, బాగా వినండి. ఊస్ అంటే ఎవరిది? ఊస్ బుక్ హ్యావ్ యూ టేకెన్? నువ్వెవరి పుస్తకం తీసుకున్నావు? హ్యావ్ టేకెన్ అనిల్స్ బుక్, అనిల్ యొక్క పుస్తకం తీసుకున్నాను. ఊస్ కార్ హ్యాడ్ యూ డ్రైవెన్? ఎవరి కార్ నడిపినావు? ఐ హ్యాడ్ డ్రైవెన్ మై ఫ్రెండ్స్ కార్, మా ఫ్రెండ్ యొక్క కార్ నడిపాను. ఊస్ బైక్ విల్ యూ హ్యావ్ టేకెన్ టు గో టు హైదరాబాద్ వెళ్ళడానికి ఎవరి కార్ తీసుకున్నావు? ఐ విల్ హ్యావ్ టేకెన్ మై బ్రదర్స్ బైక్ టు గో టు హైదరాబాద్. మా అన్న యొక్క కార్ని తీసుకున్నాను హైదరాబాద్ వెళ్ళడానికి. ఇన్ విచ్ కాలేజ్ హ్యాస్ హీ కంప్లీటెడ్ హిస్ డిగ్రీ రీసెంట్లీ? ఈ మధ్య కాలంలో అతడు ఏ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు? హీ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ డిగ్రీ ఇన్ శ్రీవాణి డిగ్రీ కాలేజ్ రీసెంట్లీ. శ్రీవాణి డిగ్రీ కాలేజ్లో రీసెంట్గా తన డిగ్రీ పూర్తి చేసి ఉన్నాడు. ఇన్ విచ్ హోటల్ హ్యాడ్ హీ టేకెన్ లంచ్ ఎస్టర్డే? అతడు నిన్న ఏ హోటల్లో లంచ్ చేసి ఉన్నాడు? ఈ హ్యాడ్ టేకెన్ లంచ్ ఇన్ తాజ్ బంజారా హోటల్ ఎస్టర్డే. నిన్న తాజ్ బంజారా హోటల్లో లంచ్ చేసి ఉన్నాడు. ఇన్ విచ్ గ్రౌండ్ విల్ విరాట్ కోహ్లీ హ్యావ్ ప్లేడ్? విరాట్ కోహ్లీ ఏ గ్రౌండ్లో ఆడి ఉంటాడు? విరాట్ కోహ్లీ విల్ హ్యావ్ ప్లేడ్ ఇన్ రాజీవ్ గాంధీ గ్రౌండ్ ఆర్ స్టేడియం. నెక్స్ట్, హౌ హ్యావ్ యూ ప్రాక్టీస్డ్ ఇంగ్లీష్ జస్ట్ నౌ? ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ ఎలా ప్రాక్టీస్ చేశావు? I have practiced English with my friends just now. మా ఫ్రెండ్స్తో నేను ఇప్పుడు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేశాను. How had he learnt English by November? నవంబర్ కల్లా అతడు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నాడు? He had learnt English with the help of a trainer by November. నవంబర్ కల్లా ఆ ట్రైనర్ సాయంతో ఇంగ్లీష్ నేర్చుకుని ఉన్నాడు. How will he have gone to Delhi by this time tomorrow? అతడు రేపు ఈ సమయానికల్లా ఢిల్లీకి ఎలా వెళ్ళి ఉంటాడు? He will have gone to Delhi by aeroplane by this time tomorrow. రేపు ఈ సమయం కల్లా అతడు ఢిల్లీ వెళ్ళి ఉంటాడు. ఫ్రెండ్స్, these are the WH type questions. WH type questions. Please keep practicing. And I want to tell you one thing before end of this class. Those who want to learn English, practice is a very, very important. You have been listening the class. By the by, you must practice. Unless you practice, you never speak English. Practically, I am telling you, practice makes man perfect. Thank you, friends. Please subscribe to my channel and share and like. Thank you.